ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి సహారా. ఈరోజు అక్కడ ఎక్కడ చూసినా అంతులేని ఇసుక, తీవ్రమైన ఎండ, నీటి చుక్క కూడా దొరకని పరిస్థితి. కానీ ఇదే సహారా ఒకప్పుడు పచ్చని భూమి అని చెప్తే నమ్మగలరా? సుమారు 10,000 సంవత్సరాల క్రితం సహారా ప్రాంతం మొత్తం చెట్లు, నదులు, సరస్సులతో నిండిపోయాయి ఉండేవి. ఏనుగులు, జిరాఫీలు, ముసళ్ళు లాంటి జంతువులు స్వేచ్ఛగా తిరిగేవి. మనుషులు అక్కడ నివసిస్తూ వేట, వ్యవసాయం చేసేవారు. ఈ విషయం కేవలం కథ కాదు, దీనికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. సహారా మధ్యలో ఉన్న పర్వతాలు, గుహల్లో రాళ్లపై చెక్కిన చిత్రాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఆ చిత్రాలలో చేపలు పట్టే మనుషులు, నీటిలో ఈదుతున్న జంతువులు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో సమృద్ధిగా నీరు ఉండేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కాలక్రమంలో భూమి తన అక్షంపై తిరిగే విధానం మారింది. దాంతో ఆఫ్రికాకు వచ్చే మాన్సూన్ వర్షాలు తగ్గిపోయాయి. వర్షాలు ఆగిపోవడంతో నదులు ఎండిపోయాయి. వేల సంవత్సరాల పాటు ఈ మార్పు కొనసాగడంతో వచ్చిన సహారా మెల్లగా ఇసుక ఎడారిగా మారిపోయింది. ప్రకృతి ఒక్కసారి మారితే భూమి ముఖ చిత్రమే ఎలా మారిపోతుందో సహారా అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అయినా సరే ఈ కఠిన పరిస్థితులలో కూడా మనుషులు సహారాను వదలలేదు. టువారెగ్ వంటి తెగలు ఒంటెలపై ప్రయాణిస్తూ వేల కిలోమీటర్లు దాటారు. ఎలా బతకాలో వారు తరతరాలుగా నేర్చుకున్నారు. సహారా ఎడారి మానవ ధైర్యానికి, సహనానికి పెద్ద పరీక్షగా మారింది. ఇంత వేడి ఉన్న ఎడారిలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని సంవత్సరాల క్రితం సహారాలో మంచు కూడా పడింది. ఇసుక మీద తెల్లని మంచు పరుచుకోవడం చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇది సహారా ఎంత విచిత్రమైన, ఊహించని మార్పులు చూపించే ప్రాంతంలో మరోసారి నిరూపించింది. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం భవిష్యత్తులో భూమి కదలికలు మారితే సహారా తిరిగి పచ్చగా మారే అవకాశం కూడా ఉంది. సహారా ఎడారి మనకు చెప్పే నిజమైన కథ ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే భూమి ఎలా మారుతుందో గుర్తు చేసే హెచ్చరిక.